ఆయాసం ఉండే చిన్నది అరగకపోవడం ఆయాసం ఉంటే తీసుకొస్తే దాని ప్రాబ్లం ఏం తెలియకముందుకే కిడ్నీలు ఖరాబ్ అయినాయి, లివర్ డ్యామేజ్ అని చెప్పింది. టెస్టులు అన్నీ ఏమని చెప్పినాం. టెస్టులు అన్నీ చేసిన తర్వాత దాని ప్రాబ్లం ఏంటంటే నీటి బుడగలు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి, రాజం చుట్టూ గడ్డలు వచ్చినాయి. అది కూడా మీరు చూసింది కాదు. వాళ్ళు టెస్ట్ చేసి చెప్తే ఇది ఒక స్కానింగ్ చేయాలన్నారు. స్పెట్ స్కాన్ చేస్తే తెలుస్తుందని చెప్పింది. ఆ స్కానింగ్కి 25,000 అవుతాయంటే సరే సార్ అని మాట్లాడారు. సరే సార్ చేపిద్దామని చెప్పినారు. అయితే అది తర్వాత అది మాట్లాడిన తర్వాత అంతకంటే ఒక అరగంట ముందు అన్నం ఇడ్లీ తినిపించాను. ఇడ్లీ తినిపించిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత 9 గంటలకు నేను వెళ్ళిపోయాను. 9 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయే వరకు 10 అయింది. తిన్న తర్వాత 10:30కు ఫోన్ చేసింది. సీరియస్ అయింది రాబోవాలి అంటే నేను రిటర్న్ వెళ్ళొచ్చు. అయితే ఈమె చనిపోయింది 10:30కి చనిపోయింది. ఎప్పుడు? రాత్రి 10:30కే చనిపోయింది. నేను 11 గంటలకు వచ్చిన. 11 గంటలకు వచ్చే వరకు అసలు ఆమెకు శ్వాస లేదు, నాడి కొట్టుకుంటలేదు, ఏ కంటి చూపు కూడా లేదు. వీళ్ళు ఏమంటారంటే మేము పోయి దగ్గరకు పోయి చూస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, మీరు వెళ్ళిపోరి, ట్రీట్మెంట్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోరు అని చెప్పి. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము నాకు ఒక స్లిప్ ఇచ్చింది, ఈ మెడిసిన్ ఇమ్మీడియట్గా తీసుకురావాలని. అంటే మేము ఆలోచన చేసి తీసుకుపోవాలన్నా వద్దా అని. దానికి అమౌంట్ ఎంత అయిందని చెప్పేసి మెడికల్ షాప్లో అడిగితే 18,000 అంటే మా దగ్గర పైసలు లేవని చెప్పి 16,000 ఇవ్వమని. 16,000 తర్వాత లేదు 14,000 ఇవ్వాలి. 14,000 తర్వాత 10,000 కట్టుంది. సరే తర్వాత చూసుకున్న తర్వాత 10,000 కట్టేసింది. మళ్ళీ తర్వాత 5 గంటల తర్వాత మళ్ళీ పోయి చూసి వస్తే అప్పటికి కూడా ఏం లేదా. లోపలికి పోయి చూస్తే అక్కడ ఇవ్వలేదు, ఒక సిస్టర్ తప్ప ఇవ్వలేదు. ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్తుంది, గ్లూకోజ్ ఎక్కుతున్నాను. గ్లూకోజ్ ఖాళీ ఉంది, నేను ఖాళీ ఉంది. దాని అక్కడి నుంచి మళ్ళీ ఇక పోలేదు. అయితే నేను ఇంటికి వెళ్ళాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు లోపలికి పోయి చూసి వస్తుంది. సరే మీకు మళ్ళీ మందులు ఎప్పుడు ఏమన్నారు, డబ్బులు ఎప్పుడు కట్టాలి? అయితే డబ్బులు కట్టింది ఇప్పుడు మా అంటే గంట ముందు వేరే హాస్పిటల్ తీసుకెళ్తాము. చనిపోయింది ఎప్పుడు? చనిపోయింది మాకు చెప్పలే కదా. వేరే హాస్పిటల్ తీసుకెళ్తాం, రిపోర్ట్ లేదో చూడండి, మేము వేరే డాక్టర్ అడిగి చెప్పుకుంటాం అంటే అప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి ఒక ఫోటో తీసుకున్నాక మళ్ళీ రిపోర్ట్ తీసుకెళ్ళి పేమెంట్ చేసి 40,000 చిల్లర పేమెంట్ చేసిండు. అంతంటే కట్టలేము, 25,000 కట్టలేదు. సరే 25,000 కడుతున్నాం. 25,000 అన్న దగ్గర లేదు, మళ్ళీ 20,000 కడుతున్నాం. మా అకౌంట్ ఏమన్నది 20,000 15,000 కట్టాలి. 15,000 కట్టేసాం. 20,000 కట్టిన తర్వాత ఒక 4 పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆక్సిజన్ చేసేసి సిపిఆర్ చేసి చనిపోయిందని చెప్పి. మీరు ఎంత కట్టారు? మొత్తం టోటల్ 90 చిల్లర టోటల్ హాస్పిటల్ టెస్ట్. ఇప్పుడు అమౌంట్ ఎప్పుడు కట్టినారు? అమౌంట్ ఇప్పుడు ఎంత కట్టిన తర్వాత ఎప్పుడు చెప్పారు? ఒక గంట అయితే బిల్లు కట్టినాక బైక్ తీసుకెళ్ళి మీరు గాంధీ తీసుకెళ్తామంటే అంబులెన్స్ కూడా మాట్లాడించాడు ఆయనే. సరే 5,000 కిరాయి అవుతుందంటే సరే ఒప్పుకుంటాం, తీసుకెళ్తామని చెప్పి. బైక్ వెళ్ళాక చనిపోయిందని చెప్పేసి చనిపోయింది ముందు చెప్పాలి కదా. చనిపోయిండు కాదు పని అని చెప్పేసి అయిపోతుంది కదా. అది పట్టుకోరు. రాత్రి చనిపోయింది, సీరియస్ అయిందని వాళ్ళు చూపిస్తే నేను ఇంటికి వెళ్ళా. ఇంటికి 2 చేస్తాను, చిన్న పాప ఉంది, 2 ఏళ్ళ చిన్న పాప, మా పేరు కృష్ణ. పోయినాం, పోతే ఇలా సీరియస్ అయిందని ఫోన్ చేసి వచ్చినాం. వచ్చేసరికి ఇక ఆటుకి నా వ్యానెట్ పెడతారు కదా, అది వీడియో తీస్తే తేనేలే నాడు పట్టుకొని చూస్తే నాడు కొట్టుకోవట్లేదు, కళ్ళు బయటకు తీసింది, తీసుకెళ్ళలేదు. నేను డాక్టర్ ప్రియాంక, అబ్దుల్లాపూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు మాకు అరౌండ్ 2 o'clockకి మన్నెగూడ ఎక్స్ రోడ్స్లోని మహోనియా హాస్పిటల్లో ఒక డెత్ అయిందని కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు నేను నా టీం ఇక్కడికి వచ్చాము. సో పేషెంట్ వచ్చి మిసెస్ దివ్య, 31 year old. తను 2 days బ్యాక్ ఇక్కడ మహోనియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తీవ్రమైన శ్వాస తీసుకోవడం ఇబ్బందితో అడ్మిట్ అవ్వడం జరిగింది. తనని ఒక 2 days ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఈరోజు అరౌండ్ 12 o'clockకి డెత్ అవ్వడం జరిగింది. సో దాని నిమిత్తం మాకు కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ రిసీవ్డ్ ఫ్రమ్ పేషెంట్ అటెండెంట్స్ అండ్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో దాని ఎంక్వైరీలో భాగంగా ఇక్కడ వచ్చి కేస్ షీట్, డాక్టర్ వాయిస్ అవన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ విశ్లేషించి పై అధికారుల నోటీస్కి తీసుకెళ్తాం.
ఎక్కడ అవకతవకలు జరిగాయో విశ్లేషించిన తర్వాత దీనికి తగ్గట్టు యాక్షన్ అనేది ఉంటుంది. గతంలో జరిగిన ఆరోపణలు ఆల్రెడీ కొన్ని నోటీస్లో ఉండుంటే వాటిని కూడా విశ్లేషించడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ కంప్లైంట్ కాబట్టి ఇవి ఇంకా ఏమైనా అదర్ ఇష్యూస్ వాళ్ళ మీద ఉంటే అవన్నీ కలిపి పై అధికారుల నోటీస్కి మేము తీసుకెళ్తాము. సో వాళ్ళు ఏమి యాక్షన్ ఇనిషియేట్ చేస్తారనేది కొంచెం వీల్ హ్యావ్ టు వెయిట్.